మీరు చూస్తుంది ఎస్పీ న్యూస్. కోరుకొండ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకల్లో పాల్గొన్న కంబాల శ్రీనివాస్. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ బుధవారం కోరుకొండ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. 25 లక్షల రూపాయల విలువగల వేలాయుధాన్ని స్వామివారికి సమర్పించనున్నారు. దీనిలో భాగంగా ఈరోజు 11 లక్షల రూపాయల విలువగల 100 గ్రాముల బంగారాన్ని దేవస్థానం వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. అధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గర ఉన్న 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఇది కోరుకొండ గ్రామం. ఈ గ్రామం ఎంత విశిష్టమైన ఆ గ్రామం అంటే, ఈ గ్రామంలో 72 ఆలయాలు ఉన్నాయన్న విషయం నేను ఇక్కడ చదువుకున్నా కానీ నాకు తెలియని విషయం. అది చాలా ప్రశస్తమైన లక్ష్మీ నరసింహస్వామి వారి ఒక పెద్ద కొండ. ఆ కొండ మీద ఆయన స్వయంభూగా వెలవడం. ఇదే ప్రాంతంలో మెయిన్ రోడ్ మీద శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సాక్షాత్తు సర్పరూపంలో ఆయన దర్శనాన్ని ఇవ్వడమే కాకుండా కొలువై ఉన్నారాయన. నేను చదువుకునే రోజుల్లో నేను కాలేజీకి వెళ్తూ స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఆ స్వామివారి యొక్క బుస కూడా నేను చాలాసార్లు వినడం జరిగింది. అంతటి మహిమాన్వితమైన దేవుడు. సర్పస్వరూపులు ఆయన ఉంటూ ఎవరికి ఎటువంటి హాని చేయకుండా సదా ప్రజలను అందరినీ ఆశీర్వదిస్తూ చాలా సంవత్సరాలుగా వైభవంగా ప్రకాశిస్తున్నారు. అటువంటి పుణ్యక్షేత్రంలో నేను మొన్న నూతన ఆలయ నిర్మాణం చేపట్టినప్పుడు నేను ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చి అన్నదానానికి 2 లక్షల రూపాయల విరాళం ఇవ్వడమే కాకుండా ఆ రోజు నేను 25 లక్షలతోటి స్వామివారి చేతిలో ఉండే వేలాయుధం తయారు చేస్తా అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. వెంటనే కటకం చలం గారికి 1,00,000 రూపాయలు, ఆయన మాజీ సర్పంచ్ అయినా, ఆయనకి 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చాను. 1 తులం బంగారం పట్టుకొచ్చారు. అప్పుడు నిన్న అంటే 25వ తారీఖు నవంబర్ 2025 నిన్న మంగళవారం నాడు నిన్న రాజమండ్రి వెళ్ళి ఈ ఆలయ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ, ప్రధాన సభ్యులు అందరూ, బాబ్జీ గారు అలాగే కాశీ గారు లాంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరితో కలిసి, ప్రసాద్ గారు, అర్చన ప్రసాద్ గారు, అందరూ ప్రముఖులతో కలిసి, నేను ఎవరి పేరున చెప్పుకోవడం మర్చిపోతే క్షమించాలి.